ఎన్నికలు వస్తున్నాయంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని ఇటు బీఆర్ఎస్ లో ఆ కాంగ్రెస్ లో కూడా తప్పుడు ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇట్లా అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్న సందర్భంలో ఈరోజు తెలంగాణ సమాజానికి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కాబోతుందన్న విషయం ఈ రోజుతో పూర్తిగా స్పష్టత వచ్చేసింది. ఇది వాస్తవ రూపం దాల్చబోతున్నది కూడా. ఎందుకంటే నిన్న కూడా చెప్పిన నేను కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్రం నుంచి నిర్ణయించిన వ్యక్తి కేసీఆర్ ముద్దుల కూతురైనటువంటి కవిత గారిని వారి యొక్క బెయిల్ కోసము తీవ్ర ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తి. సరే అడ్వకేట్ కదా చేయొచ్చు అంటే ఇది ప్రత్యేకమైన కేసు. కాంగ్రెస్ పార్టీ మొదటి కూడా విమర్శిస్తున్నారు భారతీయ జనతా పార్టీని. కానీ కవిత గారి బెయిల్ కోసం విశ్వ ప్రయత్నం చేసి ఆర్గ్యుమెంట్ చేసినటువంటి కింది కోర్టులో వాదనలు వినిపించిన వ్యక్తికి ఇలా కాంగ్రెస్ పార్టీ కవిత గారికి తరఫున వాదనలు వినిపించినందుకే ఈరోజు రాజ్యసభ అభ్యర్థిగా కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు, కేసీఆర్ యొక్క సూచనల మేరకు ఈరోజు వారిని ప్రకటించడం జరిగింది. ఇది వాస్తవం. కాబట్టి దీన్ని తెలంగాణ సమాజం గమనించాలి. ఈరోజు నామినేషన్ చివరి రోజు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు నామినేషన్ దాఖలు చేయలేదు? 39 మంది శాసనసభ్యులు మీకున్నారు. కొంతమంది వెళ్ళిపోయారు కావచ్చు, విప్పిస్తున్నా తెలుసు, వాళ్ళు కూడా ఓటింగ్ రావాల్సిందే. 39 మంది శాసనసభ్యుల బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభకు ఎందుకు పోటీ చేయలేకపోయింది? ఎవరి కోసం పోటీ చేయలేకపోయిందో చెప్పాలి. మాకు కేవలం 8 మంది ఉన్నట్టు మేము చేయలేకపోయినాం. 39 మంది ఉంటే పక్క మేము చేసేవాళ్ళం. మేము అరే గెలుస్తోళ్ళు కాంగ్రెస్ పార్టీ క్రాస్ ఓటింగ్ అవుతుండే.